నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎన్నికల వేళ నాయకుల్లో ఎన్నెన్నో కళలు ఉంటాయి, ప్రజల్లో కూడా ఉంటాయి. ఏ పార్టీ ఏమి ప్రకటిస్తుంది మనకు అనే ధ్యాసలో ప్రజలు కూడా ఉంటారు. అయితే ప్రకటించడం, ఫ్రీ పథకాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే, నిజమైన నాయకులు ఎవరని అంచనా వేసుకునేటువంటి ఓటర్లు కూడా ఉంటారు. వాళ్ళు కూడా తక్కువ కాదు. దీంట్లో ప్రజలందరూ కూడా వస్తూ ఎన్నికలలో పాల్గొంటూ రాను ఏం చేస్తున్నారంటే, ఫ్రీ పథకాలకు దాసోహం అనకుండా 5 సంవత్సరాలు మా సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 3 టర్ములు మమతా బెనర్జీతో బాధపడ్డటువంటి వాళ్ళు, విసిగి వేసారినటువంటి ప్రజలందరూ కూడా మోదీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీ వైపు. అక్కడ జరుగుతున్నటువంటి క్రియ కూడా ఎలక్షన్ కమిషనరు, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇవన్నీ కూడా ఆ దిశగా వెళ్తూ ఉన్నాయి. రోహింగ్యాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మొత్తం తీసేసి ఫ్రెష్ చేసేసారు. ఈ సమయంలో నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కొన్ని హామీలు ఇచ్చిండు. అవినీతిని అంతం చేస్తా, ఫ్రీ పథకాలు కాకుండా. అదేవిధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ఏ నాయకుడైనా సరే చీల్చి చెండాడతాం, వాళ్ళని జైల్లో పడేస్తాం అన్నాడు. అదేవిధంగా భారత్లో చట్టపరంగా ఆశ్రయం పొందినటువంటి వారికి సకల సౌకర్యాలు ఇస్తాం, కానీ చొరబాటుదారులు మాత్రం ఏరివేస్తామని కొన్ని ఆయన ప్రజల్లోకి వెళ్ళేటట్లు, మేము ఈ హామీలు ఇస్తాము, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చేస్తాము, మీ మీద పెత్తనం చేసే ఉద్యోగులను జవాబుదారీతనం చేస్తాము. ఉద్యోగులు అంటే ఎవరు? వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నాం? మన ట్యాక్స్లే కదా. వాడు ఆఫీసుకు పోతే వాడు సరిగా మనల్ని చూడాడు, వాడు మాట్లాడాడు మనతో. అటువంటిది మొత్తం కొత్త చట్టం తెచ్చేసి జవాబుదారీతనం ప్రజలకు, పౌరులకు, ఎవడైనా తన అవసరానికి వస్తే తన గురించి చేయాలి. ఇవన్నీ హామీలు ఇచ్చింది. వీటి మీద 7 సంబంధించినటువంటి హామీలు ఉన్నాయి ప్రజలకు. వీటి గురించి పూర్తి స్థాయిలో మనతో విశ్లేషించడానికి ప్రముఖ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆధ్యాత్మిక విశ్లేషకులైనటువంటి జయసింహ గారు మన దగ్గరికి వచ్చేశారు. వారికి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల తరపున స్వాగతం పలుకుతున్నాం. సార్, మోదీజీ ఫ్రీ కార్యక్రమాలకు గతంలో ఆయన వ్యతిరేకైనా కూడా మీరు ఇంతకుముందు మనం ఆఫ్ ది రికార్డ్ అనుకున్నాం. ఇప్పుడు పార్టీలు గెలవాలంటే కొన్ని పథకాలు ప్రవేశపెట్టాల్సిందే, తప్పదు. ఎందుకంటే తోడ కోసుకుంటే వీడు మెడ కోసుకున్న చందంగా అట్లా అవుతుంది. మీరు ఏమంటారు సార్ వీటి గురించి? అంటే ఈ 6కు సంబంధించి మామూలుగా మొన్న బీహార్ ఎన్నికలు తీసుకున్నా సరే, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలు తీసుకున్నా సరే, బీజేపీ కూడా ఈ మధ్య కొంత ఉచితాలు ఇస్తుంది. అంతకుముందు ఉచితాలకి బాగా వ్యతిరేకంగా ఉండేది. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి ఉచిత రేషన్ అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మందికి అమలు చేస్తున్నారు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చినప్పుడు బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నగదు బదిలీ పథకాలు చాలా వరకు బీజేపీ కూడా అమలు చేస్తుంది. తప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉచిత మెట్రో రైడ్ ఇస్తా అని చెప్పడము, మన దగ్గర ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడము, ఇటువంటివన్నీ చేస్తుండడం వల్ల తప్పనిసరి పరిస్థితులలో బీజేపీ కూడా ఉచితాల వైపు వెళ్లాల్సి వస్తుంది. అయితే బెంగాల్లో ఉచితాలు సమస్య కాదు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండి మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు చేసిన అనుచిత పాలన సమస్య వస్తుంది. అక్కడ ఉచితం కదా, అనుచితం సమస్య వస్తుంది. అయితే మమతా బెనర్జీని ఎట్టి పరిస్థితుల్లో దించాలని అమిత్ షా కంకణం కట్టుకొని నేను 15 రోజులు ఇక్కడే మకాం వేస్తానని చెప్పి, అంటే ఈసారి అప్పట్లో బాబ్రీ ఉద్యమం తీవ్రంగా జరిగినప్పుడు ఒక నినాదం ఉండేది, ఔరేక్ దక్కా ఇది పక్కా అని చెప్పేదన్నమాట. అంటే ఏక్ దక్కా ఔర్దో బాబ్రీకో పోర్దో అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇంకొక దెబ్బ పడితే బాబ్రీ కూలిపోతుంది అనేది నినాదం. అట్లా ఇప్పుడు మమతా బెనర్జీ పాలన కూడా ఔరేక్ దక్కా దగ్గర ఉంది. అంటే ఇంకా చివరి ఏమంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే శవపేటికకి చివరి మేకు కొట్టడం దగ్గర ఉందన్నమాట పరిస్థితి. అది ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి మమతా బెనర్జీని దింపడానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టిండని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 23వ తేదీ 29వ తేదీ 2 దశల్లో బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 దశల బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఇవే చివరి ఎన్నికలు. అలాగే ఆమె కెరీర్ కూడా దాదాపు, ఆమె కూడా ఏజ్ పెద్దది కాబట్టి ఇంకా ఆమె కెరీర్ అయిపోయింది అని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బెంగాల్ అనేది పెద్ద రాష్ట్రం. ఒకవైపు బీజేపీకి, ఒక ప్రాంతంలో బీజేపీకి అధిక బలం ఉన్నప్పటికీ అన్ని చోట్ల బీజేపీకి బలం ఉంటుందని చెప్పలేము. కాబట్టి మే 4వ తేదీన ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు సమస్య ఏంటంటే
అన్ని మన దగ్గర తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే గుజరాత్ మధ్యప్రదేశ్లోనో బీజేపీకి సపోర్ట్ చేయడం వేరు. బెంగాల్లో బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే, కేరళలో బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడం లాంటివి. ఒకవేళ మే 4వ తేదీన బీజేపీ కాకుండా మమతా బెనర్జీ మళ్ళీ గెలిస్తే కొన్ని వందల దాడులు జరుగుతాయి, పదుల సంఖ్యలో మర్డర్లు జరుగుతాయి, ఎవరు ఎప్పుడు గ్యాంగ్ రేప్కి గురవుతారో తెలియదు. ఇటువంటి పరిస్థితి పోయిన అసెంబ్లీ ఎన్నికల టైంలో జరిగింది కూడా. అదే బీజేపీ తరఫున పోటీ చేసిన ఒక అంటే ఒక టికెట్తో పోటీ చేసిన ఒక నాయకురాల్ని, అంటే ఒక మహిళా నాయకురాల్ని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద వివాదం జరిగింది. అది ఆ విధంగా మహిళా భద్రతకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ బెంగాల్ ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో మనందరికీ తెలిసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎస్ఐఆర్ వల్ల దొంగ ఓట్లు, అక్రమ ఓట్లను తొలగించడం జరిగింది. ఈసారి బీజేపీ గెలవడం అనేది దాదాపు 70% వరకు కన్ఫర్మ్. కానీ తృణమూల్ కాంగ్రెస్ని అంత తేలిగ్గా కొట్టిపారేయట్లేదు ఎవరు. అయితే ఇప్పుడు ఈ 6 గ్యారంటీల విషయంలో ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ 6 గ్యారంటీలు ఇంకా ఎవరైనా సందిగ్ధంలో ఉంటే వాళ్ళని బీజేపీ వైపు ఆకర్షించడం కోసం, తటస్థ ఓటర్లని బీజేపీ వైపు ఆకర్షించడం కోసం నరేంద్ర మోడీ మాట్లాడిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తే తృణమూల్ భయానక పాలనకు చరమగీతం పాడతాం అనేది ఫస్ట్ది. అంటే అక్కడ ప్రధానమైనది ఉచిత పథకాల సమస్య కాదు. లేదు నడి రోడ్డు మీద హత్యలు జరగడము, హాస్పిటల్ లోపల రేప్ కేసులు జరగడము, ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది, మనకు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాలలో షరియా ప్రకారము బహిరంగంగా శిక్షలు వేస్తుంటారు. అటువంటి షరియా ప్రాంతాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి బెంగాల్. అక్కడ స్థానికంగా ఉండే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళే రోడ్డు మీద మహిళల్ని కూడా చావచితిక బాధి పనిష్మెంట్లు ఇస్తుంటారు అనమాట. ఇటువంటివి వీడియోస్ కూడా వైరల్ అయినాయి. కాబట్టి అక్కడ చట్టము, పాలన, శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ అన్నీ నిర్వీర్యం అయిపోయి కేవలం తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ కింద చెప్పు చేతల్లో ఉండే రౌడీలు, గూండాల రాజ్యం వచ్చింది. కాబట్టి ఆ భయానక పాలనకు చరమగీతం పాడతాం అనేది ప్రధానంగా మోడీ గ్యారంటీ. మీకు హిమాచల్, మన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వీటిలో జరిగినప్పుడు మోడీ గ్యారంటీ అనేది పెద్ద నినాదంగా మారింది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టడం కాదు, మోడీ అనౌన్స్ చేస్తే చాలు అనే విధంగా కూడా చాలామంది ఓటర్లు నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ చెప్పింది ఏంటంటే ఆ భయానక పాలనకి చరమగీతం పాడతామని. ఒక్కటి అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రజలు ఒకటి గుర్తించాలి. మొన్న ఈడీ దాడులు చేస్తుంటే ఒక హయ్యర్ ఆఫీసర్ మీద ఈమె స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఉరికొచ్చి అవును ఫైల్స్ ల్యాప్టాప్లు తీసుకొని పోయింది. ఐపాక్ ఆఫీస్ మీద ఏంది అని చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అట్లా ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తే. రెండోది, మొన్న మాల్డా ప్రాంతంలో సుప్రీంకోర్టు పంపించిన జడ్జీల జ్యుడిషియల్ అధికారులు ఉంటే, లేడీ అధికారిని, ఒక లేడీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహా అందరినీ నిర్బంధించి 100 మంది వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చిండు. 7 గంటల నుంచి 9 గంటల పాటు వాళ్ళని నిర్బంధించారు. ఎవరిని? జ్యుడిషియల్ అధికారులు, ఎవరో సామాన్య ప్రజల్ని కూడా కాదు. అంటే అక్కడ అధికారులకు భద్రత లేదు, సామాన్య ప్రజలకు భద్రత లేదు. ఈ జంగల్ రాజ్ మనం బీహార్లో చెప్పుకునే వాళ్ళం కదా, లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు, అటువంటి జంగల్ రాజ్ ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. అంతే. ఇది పోవాలి అంటే బీజేపీ రావాలి అనేది అక్కడ బలంగా నరేంద్ర మోడీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతే. రెండోది ఏంటంటే పాలనా వ్యవస్థలో మార్పులు చేసి పౌరులకు, అంటే ఇక్కడ మోడీ చెప్పే పద్ధతి మీరు గమనిస్తే తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడతామనే కాదు, మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామో కూడా చెప్తున్నాను. తర్వాత ఏం చేస్తామంటే పాలనా వ్యవస్థలో మార్పులు తెచ్చి పౌరులకు, ప్రభుత్వ ఉద్యోగులను జవాబుదారీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం ఒక 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద తెలంగాణలో ఎట్లా ప్రవర్తించేటోళ్ళు అటువంటి పరిస్థితి ఇప్పటికీ బెంగాల్లో ఉంటుంది. నార్త్ ఇండియాలో బెంగాల్, బీహార్ ప్రాంతంలో పోతే ప్రభుత్వ ఉద్యోగుల అరాచకం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్లకు జవాబుదారీతనం ఉండదు. వాళ్ళల్లో జవాబుదారీతనం తీసుకొస్తామని కూడా మోడీ చెప్తున్నారు. ఒక రకంగా సమాచార శాఖ చట్టం వచ్చింది కదా, దాని ద్వారా ఏమైనా మార్పు రాలే పశ్చిమ బెంగాల్లో? ఏమీ లేదు. అంటే బెంగాల్ అనేది ఏమైందంటే కొన్ని దశాబ్దాలు కాంగ్రెస్కి ఓటేసిండు, తర్వాత కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్టులకు వేసిండు, ఇప్పుడు ఒక 3 సార్లు మమతా బెనర్జీకి వేసిండు. వీళ్ళని ఇట్లా ఒక్కొక్కరిని నెత్తిన పెట్టుకోవడం వల్ల వాళ్ళ రాజ్యమే నడుస్తుంది తప్ప అక్కడ ఆర్టీఐ వచ్చినా, నేను చెప్తున్నాను కదా, ఎన్ఐఏ అధికారులు పోతే కూడా భద్రత లేదు, సిబిఐ వాళ్ళు పోయినా భద్రత లేదు. కాబట్టి అదొక ఏమంటారంటే దేశం లోపల ఇంకో దేశంలాగా తయారైపోయింది.
ఆ దేశం వేరు అన్నట్టుగా, అది రాష్ట్రం కాదు ఇంకో దేశం అన్నట్టుగా తయారైపోయింది. అక్కడ అధికార పక్షం అది కమ్యూనిస్టులు కావచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ కావచ్చు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ గుండాలు రౌడీలే పల్లెటూరు చిన్న గ్రామం నుంచి మొదలుపెట్టి కోల్కతా నగరం దాకా ప్రతి చోట వాళ్ళదే, ఎవరిది వాళ్ళది గుండాగిరి దాదాగిరి నడుస్తూ ఉంటుంది. అది మారాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, బ్యూరోక్రాట్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్రటేరియట్లో ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మారాలనేది మోడీ ఉద్దేశం. అంటే ఇంత ధీమా ఎందుకుంది? రోహింగ్యాల వల్లనేనా ధీమా? అంటే అక్కడ బెంగాల్ మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తే ఏంటంటే, అసలు నిజానికి స్వతంత్రం రాకముందు బెంగాల్ చాలా ఫార్వర్డ్గా ఉండే రాష్ట్రం, అంటే చాలా అభ్యుదయ భావాలు ఉండేది. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లేకపోతే బంకిం చంద్ర చటర్జీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇటువంటి వాళ్ళు పుట్టి పెరిగిన దేశం అది, భూమి అది. అటువంటి దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు ఢిల్లీకి, బాంబేకి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వీళ్ళు ఉండనివ్వలే. తర్వాత కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత కార్పొరేట్లను ఉండనివ్వలే. బిర్లాలు, టాటాలు ఎవరు పోయినా సరే వాళ్ళకి సరైన అవకాశాలు, అంటే వాళ్ళకి శాంతి భద్రతలు ఇవ్వకుండా ఇవన్నీ చేసింది. దీనికి తోడు బెంగాల్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఉంటారు? మోస్ట్లీ చదువు సంధ్య లేకపోవని పేదవాళ్ళు, లేదంటే క్రిమినల్ ఐడియా మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వస్తుంటారు. ఎప్పుడైతే వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుందో మంచోడు అక్కడ ఉండలేడు, వాడు వేరే రాష్ట్రానికి షిఫ్ట్ అయిపోతాడు. మీరు బెంగాలీలను చూడండి, కేరళలో ఉంటారు, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో బెంగాలీలు కనిపిస్తారు. మరి మన వాళ్ళు బెంగాల్కి ఎంతమంది పోయి స్థిరపడుతున్నారు? అది అతి తక్కువ. అది కూడా పోతే కోల్కతా మహానగరంకి తప్ప మిగతా ఊర్లలోకి ఎవరు పోరు. ఎందుకు కుదరట్లేదు అంటే, బెంగాల్ని ఒక ఏమంటారు మధ్య యుగాల కాలంలో అక్కడే ఆపేసింది అనమాట. అక్కడ మన మిగతా దేశం అంతా 2026లో ఉంటే, బెంగాల్ని మమతా బెనర్జీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళు 1946 దగ్గరే ఆపేసారు దాన్ని. అదే అప్పటి కాలపు ఏమంటారు పెత్తందారి వ్యవస్థలు కావచ్చు, నక్సలిజం పుట్టింది కూడా అందుకే పుట్టింది. దౌర్జన్యాలు, ఆ దౌర్జన్యాలను తట్టుకోవడానికి పుట్టిన నక్సలైట్లు కూడా తర్వాత కాలంలో వాళ్ళు అదే తవ్వలేకపోయింది. బయట ఉండిన కమ్యూనిస్టులు ఎవరైతే ఎన్నికల ద్వారా పోటీ చేస్తున్నామన్నారో ఆ కమ్యూనిస్టులు అది ఒరగబెట్టింది. అట్లా ఇప్పుడు మొత్తానికి తిరిగి బాల్ బీజేపీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం మార్పు తీసుకొస్తుంది? ప్రధానంగా తేవాల్సింది ఏంటంటే, ఇక్కడ 3వ పాయింట్లో చెప్పింది, అవినీతితో పాటు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అన్ని కేసులను తెరిచి నిందితులను శిక్ష. మహిళా భద్రత అనేది అయితే పరమ దారుణమైన స్థితిలో ఉంది. మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత లేని స్థితి వచ్చింది. మిగతా రాష్ట్రాలు బాగున్నాయని కాదు చెప్పేది, అడపదడప అన్ని చోట్ల జరుగుతుంది. ఏదైనా ఇంత అదే పనిగా ఒక సిస్టమేటిక్ గా జరుగుతూనే ఉంది. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత నిజంగా చెప్పాలంటే, ఒకప్పుడు అఖిలేష్ యాదవ్ కాలంలో యూపీ ఎట్లుండే, ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు చెందింది, శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, సేమ్ యూపీ కథని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయగలిగితే బెంగాలీ ప్రజలకు బీజేపీ చాలా గొప్ప మేలు చేసింది అవుతుంది. అట్లనే బీజేపీ కూడా ఒక 20-30 ఏళ్ళు నిరంతరంగా పరిపాలించవచ్చు. దీంట్లో ప్రధానమైన ఏంటంటే, శాంతి భద్రతలు, ఈ రౌడీయిజం, గుండాయిజం లేకుండా మహిళా భద్రత ఉండే విధంగా సేమ్ యోగి స్టైల్లో పరిపాలన చేసే నాయకుడిని ముఖ్యమంత్రిని చేసి శాంతి భద్రతలు సాధించిన తర్వాత, అది కాక బార్డర్ స్టేట్, యూపీ అంటే బార్డర్ లేదు కానీ బెంగాల్ బార్డర్ స్టేట్ కూడా కాబట్టి, ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు రావడం కానీ, ఉద్యోగాలు కానీ, బెంగాలీలు ఎప్పుడు కూడా వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలకు పోవడం కాకుండా వాళ్ళ సొంత రాష్ట్రంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే స్థితిని బీజేపీ తీసుకొస్తే, ఈ 3 శాంతి భద్రతలు, సరిహద్దు సమస్యలు, అక్రమ వలసల సమస్యలు, 3వది ఆర్థిక అభివృద్ధి, ఈ 3 చేయగలిగితే బీజేపీ ఖచ్చితంగా ఈసారి కాదు మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. అట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఉండే ఎంపీ సీట్లు చాలా కీలకం, 40 పైన, 42, 43 పైన ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యూపీ తర్వాత బెంగాల్ కూడా చాలా ఇంపార్టెంట్. రెండోదనే, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వర్డ్లో కన్ఫ్యూజ్ ఉంది నాకు కూడా. శరణార్థులు వాళ్ళకు ప్రభుత్వ సౌకర్యాలు అంటున్నాడు. రోహింగ్యాలు వాళ్ళు శరణార్థులు కాదా? వాళ్ళు అక్రమదారులుగానే పరిగణిస్తారా? అసలు శరణార్థులు అంటే ఎవరు? అదే అంటే సిఏఏ పెట్టింది కూడా అందుకే. శరణార్థులు అంటే ఇప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఒప్పుకొని వాళ్ళని ఎవరినైతే ఉండనిస్తుందో వాళ్ళు అధికారికంగా శరణార్థుల కింద లెక్క.
అట్లా కాకుండా అక్రమంగా వచ్చేసి ఇక్కడ దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ తమ జనాభా పెంచుకొని డెమోగ్రఫిక్ చేంజ్ అంటే జనాభా నిష్పత్తి మార్చేసే కుట్రలో భాగంగా ఉన్న వాళ్ళని మనం శరణార్థులు అనడానికి లేదు. వాళ్ళు అక్రమ వలసదారుల కిందే లెక్క. సో అక్రమ చొరబాటుదారులను కూడా అనొచ్చు వాళ్ళని. ఈ అక్రమ చొరబాటుదారులకు ఏ సౌకర్యం ఇవ్వాల్సిన పని లేదు. వీలైనప్పుడు ఇంత తొందరగా ఎన్ఆర్సీ నిర్వహించి తిరిగి బంగ్లాదేశ్కి, మయన్మార్కి పంపించాలి. అంతే. అది అవుతుందా, ఎన్ని రోజులకు అవుతుంది, పెద్ద సమస్య అది. ఎందుకంటే ఆ దేశాలు తిరిగి తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. అట్లనే మన దగ్గర వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇప్పటికే డాక్యుమెంట్ సృష్టించేసి పిల్లల్ని కనేసి ఒక్కొక్కరు అంటే ఇక్కడున్న స్థానిక ముస్లింలు, ఇండియన్ ముస్లింల కంటే ఈ బయట నుంచి వచ్చిన బెంగాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ముస్లింలు ఇంకెక్కువ మందిని అంటున్నారు. బహుభార్యత్వం ఉంది. ఇవన్నిటికీ ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఈ శరణార్థులు అంటే ఏంటంటే సిఏఏ కింద వచ్చిన వాళ్ళు, బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మయన్మార్ నుంచి ఏమో పెద్దగా రారు. రోహింగ్యాలు అందరూ అక్రమ వలస కింద వచ్చినట్టే లెక్క. మన వాళ్ళు సిఏఏలో చెప్పింది ఏంటంటే మైనార్టీలు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఎక్కడైతే మైనార్టీలు ఉన్నారో ఆ హిందూ, క్రిస్టియన్, సిక్ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వసతి అన్ని కల్పిస్తామని చెప్తున్నారు. మన వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలో ఉంటే చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి భారతదేశం కాకుండా ఇంకెవరు ఇది ఇస్తారు? అంటే వాళ్లకు ముప్పుగా పరిణమించినప్పుడు మన వాళ్ళు వాళ్ళను రెడ్ కార్పెట్ వేసి రమ్మన్నారు. అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం. లేకపోతే వాళ్ళకి అంటే అక్కడ అన్ని వసతులు ఇప్పుడు ఆ దేశాలలో వాళ్ళు రమ్మంటే వీళ్ళు కూడా వెళ్లాల్సిందే కదా శరణార్థులు. వెళ్లాల్సిందే. వాళ్ళు ఏం మన పౌరులు అని చెప్పట్లేదు ప్రభుత్వం. కానీ పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ అక్కడ ఉండే హిందూ మైనారిటీలని, సిక్కు మైనారిటీలని, క్రిస్టియన్ మైనారిటీలని వాళ్ళు అసలు ఉండనివ్వట్లేదు. అది మత మార్పిడి చేస్తున్నారు, లేదంటే చంపేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కడుపు చేతిలో పట్టుకొని తట్టబుట్ట సర్దుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సిఏఏ ద్వారా పౌరసత్వం ఇస్తామని చెప్పి. సో పౌరసత్వం ఇచ్చినా ఇవ్వకుండా అధికారికంగా అన్ని అనుమతులు తీసుకున్న శరణార్థులకి ప్రభుత్వ బాధ్యత చూసుకోవడం. అంతే. ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఆంధ్ర యూనివర్సిటీలో 2 ఇరాన్ అమ్మాయిలు, విద్యార్థినులు, ఇరాన్ దేశం వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. అయితే ఈ యుద్ధం వల్ల వాళ్ళకు ఇంటి నుంచి రావాల్సిన డబ్బులు అన్నీ ఆగిపోయినాయి. వాళ్ళు పంపించలేకపోతున్నారు. పైగా ఇరాన్ మీద ఆంక్షలు ఉండడం వల్ల అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి డబ్బులు పంపించలేరు. వీళ్ళేమో ఇక్కడ ఉండిపోయిండ్రు, ఇరాన్లో వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి ఆర్థికంగా ఏమి డబ్బులు రావట్లేదు. వాళ్ళు పోయి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చుకున్నారు, మాకు కొంత ఆర్థిక సహాయం చేస్తే మేము ఈ యుద్ధం అయ్యేదాకా ఎట్లనో కంటిన్యూ అవుతామని. ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయక తప్పదు. వాళ్ళు చదువుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిండ్రు అంటే మన ప్రభుత్వం ఒప్పుకుంటే వచ్చింది. అట్లా మన ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు వాళ్ళకు సహాయపడవచ్చు. మన ప్రభుత్వం కన్నుగప్పి వచ్చిన వాళ్ళని మాత్రం ఏమంటారు, ఉపేక్షించొద్దు అనేది బీజేపీ స్టాండ్. రైట్ సార్. రెండోదిగా ఉద్యోగులకు అది ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే. 7వ వేతన కమిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెద్దది కాబట్టి వాళ్ళ ఓట్లు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇది సాధారణంగా ఒక రాజకీయ స్టేట్మెంట్ గా చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ 7వ వేతన సంఘ కమిషన్ సిఫార్సుల గురించి మమతా బెనర్జీ కూడా ఏం వ్యతిరేకించే అవసరం లేదు. ఆమె కూడా జీతాలు పెంచాలనే చెప్తుంది. అంతే. రెండోది ఆర్థిక స్తోమత రాష్ట్రాలకు దాన్ని బట్టి కొన్ని అమలు చేయడానికి ఆలస్యం అవుతుండవచ్చు. ఆర్థిక ఇప్పుడు కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు కలిగే లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ మీకు ఇస్తాను. మన కేరళది చాలా రోజులు పెండింగ్ ఉండే. ఎన్నికల ముందు కేరళ మనం మార్చింది. అది కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి రాజకీయం చేయక తప్పదు. మరి ఎన్నికలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే రాజకీయం ఎట్లుంటుందో కేంద్ర ప్రభుత్వం చేసే రాజకీయం కూడా కొంత ఉంటుంది. ఏదైనా ప్రజల మంచి కోసం చేయాలి. మంచి కోసం అయినా కూడా బెంగాల్ ప్రజలు చాలా ఆలోచించాలి. మీరు వేసే ఓటు దుర్వినియోగం కావద్దు. ఒకవేళ దుర్వినియోగం అయితే 5 ఏళ్ళు మళ్ళీ అనుభవించాల్సిందే. కాబట్టి బీజేపీ పాలనను ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఆయా రాష్ట్రాల్లో. దాన్ని మళ్ళీ మీ దగ్గర కూడా అమలు కావాలి. ఇప్పుడు మోదీజీ చెప్పినటువంటి అన్నీ కూడా అమలు కావాలి. నిశ్చింతగా ప్రతి ఓటరు హాయిగా నిద్రపోయేటువంటి స్థితికి రావాలంటే మాత్రం అక్కడ ప్రభుత్వం మారాలి. మే 4వ తేదీన వజ్రాయుధ బెనర్జీ దిగిపోయి బీజేపీ అధికారంలోకి వస్తే అంతే, అప్పుడు బెంగాల్ పరిస్థితి కూడా మారుతుంది. ఏ విధంగా మారుతుంది అంటే అప్పుడు ఇక బెంగాల్ కాదు, ఆల్ బెంగాల్ పోతాయి. అంతే, ఆల్ బెంగాల్ పోతాయి. ఏమంటున్నారు, మీ బెంగ అంతా పోతుంది. కాబట్టి మీరు నిజాయితీగా మీరు వేయాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా బీజేపీ ఈ 7 హామీలు వీటి మీద కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.